హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే వడదెబ్బ గురించి. మనకి ఏప్రిల్ నెలలోనే ఇప్పుడు ఎండలు చాలా విపరీతంగా కాస్తున్నాయి కదా. ఈ ఎండల్లో ఏంటంటే ఎక్కువ సేపు తిరిగినప్పుడు కానీ, ఎండకి ఎక్కువసేపు ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ ఈ వడదెబ్బ తగలటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ వడదెబ్బ తగలకుండా జాగ్రత్త పడటం అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యంగా ఏంటంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు, తర్వాత చిన్నపిల్లలు, బాగా చిన్నపిల్లలకి ఈ వడదెబ్బ ఎక్కువగా తగలటానికి అవకాశం ఉంటుంది. మరి వీళ్ళే కాకుండా జనరల్గా మిగిలిన ఏజెస్ వాళ్ళకు కూడా వడదెబ్బ ఎండలో ఎక్కువగా తిరిగినప్పుడు తగులుతుంది. ఇప్పుడు దాదాపు 44 డిగ్రీలు పైనే ఎండలు ఉంటున్నాయి. ఇంకా మే నెల వచ్చేటప్పటికి ఇంకెలా ఉంటుందో మనము చెప్పలేము. అంత తీవ్రమైన ఎండలు ఇప్పుడు వస్తున్నాయి. మరి ఈ ఎండల్లో మనము వడదెబ్బ తగిలితే గనక ఎలాంటి లక్షణాలు ఉంటాయి, తర్వాత వాటిని మనం ఎలాగ కౌంటర్ చేసుకోవాలి, వడదెబ్బ తగలకుండా ఎలా చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు టాపిక్లో తెలుసుకుందాము. మరి ఈ వడదెబ్బ తగిలినప్పుడు మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే శరీరం బాగా వేడిగా అయిపోవటము, అంటే హై టెంపరేచర్ లాగా కనబడటము, చెమట్లు పట్టకపోవటము, నీరసంగా ఉండటము, కన్ఫ్యూజన్గా ఉండటము, తర్వాత ఆరాటంగా ఉండటము, ఇలాంటి లక్షణాలు కనబడతాయి. ఇవే కాకుండా వాంతులు ఎక్కువగా అవటము, లేకపోతే వాంతి వచ్చినట్టు ఉండటము, తలనొప్పి రావటము, ఇవి కూడా కనబడతాయి. చర్మము ఎర్రగా కందిపోవటము, హార్ట్ రేట్ అనేది బాగా పెరగటము, తర్వాత శ్వాస కూడా ఎక్కువగా తీసుకోవటము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా వడదెబ్బ తగిలినప్పుడు కనబడతాయి. మరి ఈ వడదెబ్బ అనేది ముఖ్యంగా మామూలుగా ఎండలో తిరిగినప్పుడే కాకుండా ఎండలో ఎక్సర్సైజ్ ఎక్కువ చేసినప్పుడు కూడా తగలటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న వాళ్ళకి, తర్వాత ఉండవలసిన దానికంటే బరువు ఎక్కువగా ఉండే వాళ్ళకంటే ఒబీస్ పేషెంట్స్కి కూడా ఈ వడదెబ్బ తగిలే అవకాశము ఎక్కువగా ఉంటుంది. తర్వాత చిన్న పిల్లలకి, పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి, వీళ్ళకి కూడా వడదెబ్బ ఎక్కువగా తగులుతుంది. అయితే కొన్ని రకాలైన మందులు వాడే వాళ్ళకు కూడా ఈ వడదెబ్బ అనేది ఎక్కువగా తగులుతుంది. మరి ఈ వడదెబ్బ అనేది తగలకుండా చూసుకోవటము చాలా ఇంపార్టెంట్. తగలకుండా ఉండాలంటే ముందు ఏం చేయాలి, ఎండ బాగా ఎక్కువగా ఉండే టైంలో ఎండకి ఎక్స్పోజ్ అవ్వకూడదు, ఎండలోకి మరీ అవసరమైతే తప్పించి వెళ్ళకూడదు. అంతేకాకుండా ఏదైనా వెళ్ళినప్పుడు హ్యాట్ లాంటిది పెట్టుకోవటము తలకి, తర్వాత కళ్ళకి సన్ గ్లాసెస్, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవటము, తర్వాత ఒక గొడుగు అనేది పెట్టుకొని, వర్షాకాలంలో ఎట్లా గొడుగు పెట్టుకొని నడుస్తారో అలాగా నడవవలసి వస్తే గొడుగు తీసుకొని వెళ్ళటము, వీటన్నిటి వల్ల ఏంటంటే కొంతవరకు మనం ఎండ నుండి రక్షణ పొందటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మే నెల వచ్చేటప్పటికి వడగాలులు కూడా ఎక్కువగా వస్తాయి కదా. అప్పుడు ఏంటంటే ఈ చెవులకి ఏదైనా కర్చీఫ్ లాంటిది కట్టుకోవటము, లేకపోతే చెవుల్లో దూదులు లాంటివి పెట్టుకోవటము, అవి కూడా చెయ్యాలన్నమాట. ఇలాగా జాగ్రత్తలు తీసుకుంటా సాధ్యమైనంత వరకు ఎండలోకి వెళ్లకుండా చూసుకోవాలి. అంతేకాకుండా నీళ్లు బాగా తాగాలి. ఇవన్నీ కూడా వడదెబ్బ తగలకుండా చూసుకునేవన్నమాట. మరి వడదెబ్బ తగిలితే గనక ఎలాంటి నష్టాలు జరుగుతాయి మనకి, మన శరీరంలో నీరంతా అయిపోయి డీహైడ్రేట్ అయిపోతారనమాట వడదెబ్బ తగిలినప్పుడు. అంతేకాకుండా మెదడుకు సంబంధించి కొన్ని రకాలైన మార్పులు జరుగుతాయి. ఈ వడదెబ్బలో శరీరం బాగా వేడిగా అయిపోతుంది కాబట్టి వెంటనే చల్లబరచకపోతే ఏమవుతుందంటే మెదడుకి డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మరణం కూడా సంభవించే అవకాశము ఉంటుంది. కాబట్టి ఈ వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలంటే వెంటనే వ్యక్తిని చల్లటి ప్రదేశంలోకి తీసుకెళ్ళాలి. అంతేకాకుండా వాళ్ళకి నీళ్లు తాగించటము కొద్దిగా, అంతేకాకుండా ఒక తడిగుడ్డ పెట్టి ఒళ్ళు తుడవటము, తర్వాత తల భాగంలో, మెడ దగ్గర, చంకల్లో
ఐస్ ప్యాక్స్ లాంటివి పెట్టడము లాంటివి కూడా చేయాలి. తర్వాత ఏసీ లాంటి ప్రదేశాల్లో వాళ్ళను ఉంచాలి. వాళ్ళ శరీరంలో డీహైడ్రేషన్ కనుక ఉంటే దాన్ని ఇచ్చేయటానికి నీళ్లు, మంచినీళ్లు, మజ్జిగ ఇలాంటివన్నీ కూడా ఎక్కువసార్లు ఇవ్వాలి. ఇవన్నీ పద్ధతులు పాటించి ఈ వడదెబ్బ నుండి రక్షించుకోవచ్చు. అంతేకాకుండా వేసవికాలంలో లూజ్గా ఉండే కాటన్ దుస్తులు కూడా ధరించటం చాలా మంచిది. మరి చాలా మందికి ఒక అనుమానం కూడా ఉంటుంది, ఏంటంటే ఏసీలో ఉండటం వల్ల ఎండాకాలంలో ఏదైనా ప్రమాదం కలుగుతుందా ఎక్కువ ఏసీ రూమ్లో ఉండటం వల్ల అని కూడా వాళ్ళకి డౌట్ ఉంటుంది అనమాట. కానీ ఈ ఏసీ అనేది ఏంటంటే మన బయట టెంపరేచర్కి ఈ ఏసీలో ఉండే టెంపరేచర్కి తేడా ఉంటుంది కదా, విపరీతమైన తేడా ఉంటుంది. అప్పుడు మనము ఏసీలోంచి వెంటనే బయటికి ఎండలోకి వెళ్లకుండా నెమ్మదిగా ఏసీ నుంచి బయటకు వచ్చి ఇంట్లోనే ఏసీ లేని రూమ్లో ఉండి తర్వాత మళ్ళీ ఎండలోకి వెళ్తే అంత ప్రమాదం ఉండదు. అలా కాకుండా ఒక్కసారిగా ఏసీ రూమ్లోంచి ఎండలోకి వెళ్ళిపోతే అప్పుడు కూడా వడదెబ్బ తగలటానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఈ జాగ్రత్తలు కూడా పాటిస్తే మంచిది. అయితే వడదెబ్బ ఉన్నప్పుడు టెంపరేచర్ ఉంటే కనుక ఆ టెంపరేచర్ చూసి దాన్ని వెంటనే తగ్గించటం అనేది చాలా ఇంపార్టెంట్. అలా చేస్తే ఏంటంటే ఈ మెదడు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ శరీరంలోని లవణాలు వెళ్ళిపోయి శరీరం డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి సోడియం, పొటాషియం లవణాల శాతము ఎంత ఉందనేది పరీక్ష చేయించుకుంటే మంచిది ఆ టైంలో. తర్వాత యూరిన్ అనేది డార్క్ రంగులోకి ఏమైనా మారిందా, డార్క్గా వస్తుందా అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కండరాల తీరు ఎలా ఉంది, ఎక్స్రేలు అవసరాన్ని బట్టి తీయించాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకొని ఈ వడదెబ్బకు సంబంధించి తీవ్రంగా తగిలినప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకో. ఒకవేళ ఎలక్ట్రోలైట్స్ లాంటివి తగ్గితే, అంటే సోడియం, పొటాషియం ఇలాంటి లవణాలు తగ్గితే కనుక వాటిని కూడా ఇవ్వవలసి ఉంటుంది. మరి చల్లటి నీళ్లతో ఒళ్ళు తుడవటము, వెంటనే శరీరాన్ని చల్లబరిచే ప్రయత్నం చేయటము చేయాలి. ఏసీ రూమ్లో వడదెబ్బ తగిలిన వాళ్ళని పడుకోబెడితే మంచిది. తర్వాత వాళ్ళకి వణుకుడు లాంటివి ఏమైనా వస్తే కనుక ఆ వణుకుడిని కూడా వెంటనే తగ్గించడానికి ప్రయత్నించాలి. మరి ఇలాంటి పద్ధతులన్నీ పాటించి ఈ వడదెబ్బ నుంచి మనం వెంటనే బయటపడటానికి అవకాశం ఉంటుంది. మరి ఇదండి వడదెబ్బ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.